మిసిర్ బెస్రా అరెస్టుతో జార్ఖండ్లో మావోయిస్టుల నెట్వర్క్ దాదాపుగా అంతమైపోయిందని ఆ రాష్ట్ర డీజీపీ తడాషా మిశ్రా తెలిపారు. మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రాను అరెస్టు చేసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన తడాషా మిశ్రా, మిసిర్ బెస్రా తలపై 2.2 కోట్ల రూపాయల రివార్డు ఉందని చెప్పారు. మిసిర్ బెస్రాతో పాటు మరో 16 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారని చెప్పారు. గిరిడి జిల్లా హర్లాద్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల మిసిర్ బెస్రా మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. అతనిపై జార్ఖండ్, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో 80కి పైగా కేసులు ఉన్నాయి. ఆయన కోసం జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ బలగాలు తీవ్రంగా గాలించాయి. మార్చి 31 నుంచి బెస్రాను పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ధన్బాద్ జిల్లా బార్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణియాది ప్రాంతంలో బెస్రా చిక్కారు. మరో 2 మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశంలో అత్యధిక రివార్డు కలిగిన అగ్రనేతల్లో మిసిర్ బెస్రా ఒకరు. కొలాన్స్, సారండా, జొరైకేలా వంటి అడవుల్లో దళాలను నడిపిస్తూ మిలిటరీ, రాజకీయ వ్యూహాల్ని అమలు చేయడంలో సిద్ధహస్తుడు. కాంట్రాక్టర్ల నుంచి భారీగా వసూళ్లు రాబట్టి మావోయిస్టు నెట్వర్క్కు ప్రధాన ఆర్థిక మూలస్తంభంగా నిలిచాడు.